ఇక్కడ జమ్మూ సరిహద్దు గ్రామంలో ఉన్నాను. మీకు అంటే నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఈ పక్కన కనిపిస్తున్న దూరంగా కనిపిస్తున్న చెట్లవతలు కనిపిస్తున్న ఇల్లు అదంతా కూడా పాకిస్తాన్ అనమాట. ఇది ఇండియా. సరిగ్గా దూరపాయింట్ విలేజ్ అక్కడ ఉన్నాను నేను. ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ కార్గిల్ అమరుడు ఇక్కడ నేను మీకు చూపిస్తాను. షహీద్ మహేంద్ర సింగ్ ఆగస్టు 8వ తేదీ 1999లో కార్గిల్ వార్లో అమరులయ్యారు. ఈ బోర్డర్ విలేజెస్లో అంటే నేను సరిహద్దు గ్రామాల వెంబడి వస్తున్న క్రమంలో మధ్యలో కార్గిల్ అమరులకు సంబంధించిన మందిరం అనొచ్చు, ఒక దేవాలయం లాగా వీళ్ళు ఇక్కడ స్థానికులందరూ నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక దేవుడు అంటే మందిరంలో దేవుడు కొలువవుతాడు. వీళ్ళు ఏర్పాటు చేసుకున్న ఈ మందిరంలో అమర జవానుని కూడా పెట్టుకొని వాళ్ళు నిత్యం స్మరించుకుంటారు. సాయంత్రం ప్రతిరోజు సాయంత్రము ఏదైతే ఇప్పుడు ఈ అమర జవాన్లను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన ఇప్పుడు మందిరం అనొచ్చు, వాళ్ళు మందిరం అనే అంటారు. ఇక్కడ వాళ్ళు జాతీయ గీతాలాపన చేస్తారు ప్రతిదినం కూడా క్రమం తప్పకుండా. ఇంకా ప్రత్యేక సందర్భాల్లో అయితే గ్రామస్తులందరూ గుమ్ముకూడి జాతీయ గీతాలాపన చేస్తారు. ఎవరికి తోస్తే వాళ్ళు ఇక్కడ వచ్చి ఖచ్చితంగా రోజు ఇక్కడ జాతీయ గీతాలాపన చేస్తారు. ఆ సమయానికి వాళ్ళంటే అమరులను అంతగా స్మరించుకుంటారు. వాళ్ళ త్యాగాల వల్లే మేము ఇలా ఉన్నాము, ఇంకా అంతా ఇంత ప్రశాంతంగా ఉన్నాము వాళ్ళని స్మరించుకుంటూ ఇక్కడ వాళ్ళని జవాన్లను తలుచుకుంటూ ఉంటారనమాట. ఇలాంటి మందిరాలు బోర్డర్ విలేజెస్లో మీకు సరిహద్దు గ్రామాల్లో అంతటా మనకు కనిపిస్తూనే ఉంటాయి.